హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఈ వీడియోలో చూస్తున్న పచ్చడి ఉస్తికాయ పచ్చడండి. ఈ పచ్చడి మా పాప కోసం చేశాను. మా పాపకి చాలా ఇష్టం. హాస్టల్ నుంచి వచ్చిన వెంటనే అమ్మ ఉస్తికాయ పచ్చడి చెయ్యు, అమ్మ ఉస్తికాయ పచ్చడి చెయ్యి అని పట్టుకుంది. అందుకని ఈరోజు ఎలా అయినా అడుగుతుంది కదా అని చేసేసాను. మిక్సీ ఒకటి పాడైపోయిందండి. మిక్సీలో ఆడించుకుంటే ఇంకా మెత్తగా వస్తుంది. మిక్సీ పాడైపోవడం వల్ల కొంచెం ఇబ్బంది. మిక్సీ రిపేర్ అయ్యాక చేస్తానమ్మా అన్నా సరే వినలేదు. వినకుండా నాకు ఇప్పుడు ఉస్తికాయ పచ్చడి కావాలి అని ఒకటే పట్టు పట్టేసింది. సరేలే చేస్తాను అని చెప్పాను. అయినా సరే మా అమ్మ నేను చెప్పిన మాట అసలు వినట్లేదని తనే కోసుకొని వచ్చేసింది. పచ్చడి ఇంకా అవ్వేలేదు. అవ్వకుండానే అమ్మ పచ్చడి తీసి అమ్మ తినేస్తాను, నోరు ఊరిపోతుంది అమ్మ అని పట్టుకుంది. ఇంకా మొత్తానికి అయితే సరిగా నలగలేదు, కొంచెం కచ్చపచ్చగానే ఉంది. అయినా సరే తీసేసాను సరే అని. మా అమ్మ ఎలాగా తెచ్చిలా లేదు, నేనే తెచ్చేసుకుంటే బెటర్ అనుకుందో ఏమో. అమ్మ నేనే తీసుకొస్తానని చెప్పేసి కాయలన్నీ తనే కోసింది. లేతకాయలన్నీ కోసింది. అక్కడక్కడ ముదిరిపోని ఉన్నాయి, ముళ్ళులు ఉంటాయి జాగ్రత్త అని చెప్పాను. అయినా సరే వినదు. ఒకసారి ఏదైనా చేద్దాం అనుకుంటే ఇంకా పని అయిపోవాలి. మొత్తానికి కోసేసింది మొత్తం. ఈరోజు పచ్చడి చేస్తావా చేయవని పట్టుకుంది. పోనీలే ఇంట్లో ఏమి లేవన్నా సరే విందు. వినలేని వాళ్ళకి ఏం చెప్పలేం కదండి. ఇంకా తను అడిగినప్పుడు చేసి ఇచ్చేయడం మంచిది కదా అని చేస్తాను మొత్తానికైతే. ఈ కాయలు అచ్చం వంకాయ కాయల్లాగే ఉంటాయండి, చిన్న వంకాయలు. ఆ రుచి కూడా వంకాయ టేస్టే ఉంటుంది. ఈ కాయలు జలుబు చేసినప్పుడు చితక్కొట్టి చారు చేస్తారు, చారులాగా చేస్తారు. ఇది విడివిడిగా సూప్ తాగినట్టు తాగేయాలి, అప్పుడు జలుబు అనేది పోతుంది. మళ్ళీ ఉస్తి ఆకులు ఉంటాయి కదండి, సివర్లు, అవి కూడా జలుబుకి కషాయం చేసి తాగుతారనమాట. నీళ్ళు వేసి మరగబెట్టేసి ఒక 2-3, ఒక 5-6 అనుకోండి, 2-3 కాదు కానీ ఒక 5-6 ఆకులు తీసుకొని గ్లాస్ వాటర్ వేసి, ఆ గ్లాస్ వాటర్ అర గ్లాస్ అయ్యే వరకు మరగబెడతారు. మరగబెట్టిన తర్వాత ఆ కషాయాన్ని అయితే తాగితే జలుబు అన్నీ తగ్గిపోతాయండి, దగ్గు జలుబు ఇలాంటివి. మళ్ళీ ఇవి ఏం చేస్తారంటే పెరుగులో నానబెడతారు ఈ ఉసిరికాయల్ని బాగా. ఒరుగులు అంటాం కదండి, అలాగా ఈ ఉసిరికాయలు చితక్కొట్టి పెరుగులో నానబెట్టి ఎండబెట్టి మళ్ళీ నానబెట్టి మళ్ళీ ఎండబెట్టి అలాగా ఆ ఉసిరికాయలకి బాగా పెరుగున పట్టే అంతవరకు అలా చేసి అవి నిల్వ ఉంచుకుంటారు. మజ్జిగ సారు అంటారు కదండి, ఆ మజ్జిగ సారు తయారు చేసుకుంటారు అనమాట ఈ ఉసిరికాయలతో. చాలా అంటే చాలా బాగుంటాయండి. మనకైతే తెలియదు కదా, తెలియని ఏజెన్సీ కేసు అయితే అసలు తెలీదు. ఏయో పిచ్చికాయలు తినేస్తున్నారు అంటారు మాకు, కానీ మాకు ఏమీ అవ్వదండి. ఇవి అందరూ తింటారు. కాకపోతే తెలియని వాళ్ళు పిచ్చికాయలు తినేస్తున్నారు, ఇవి తినేస్తున్నారు, అవి తినేస్తున్నారు అంటారు. పిచ్చికాయలు అయితే మా పాప ఎందుకు వండమంటుంది, మా పాప ఎందుకు మళ్ళీ మళ్ళీ చేయమని చెప్తుంది చెప్పండి. తెలియని వాళ్ళు ఇంకెన్నన్నా అంటారు, వాళ్ళ కోసం మనం ఏమి చేయలేం కదండి. ఇప్పుడు ఉల్లిపాయలు టమాటాలు అన్నీ వేగిన తర్వాత ఉసిరికాయలు కూడా వేసేసి కాసింత ఉప్పు చింతపండు అన్నీ వేసిన తర్వాత బాగా నూరుకోవాలండి. ఇలాగా మిక్సీ ఉన్న వాళ్ళకి అయితే బాగా అయిపోతుంది. నూరుకున్న పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి, కాకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, నూరలేము. అందులో చింతపండు చిన్నది వేసుకుంటే ఇంకా వంకాయ పచ్చడేనండి, ఇంకా అచ్చం వంకాయ పచ్చడిలాగా ఉంటుంది. అందుకే మా పాప పదే పదే పచ్చడి చేయమ్మా అని పట్టుకుంటుంది. నేను ఎందుకో అనుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఈ రాయి మీద కొద్దిగా అన్నం వేసుకొని అన్నాన్ని పొరుపు అయితే మొత్తానికి లాగించేసింది. ఇంకా పచ్చడి తీసి వరకు వదలలేదు, పచ్చడి 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 అని పట్టుకుంది. ఇలాంటి పిల్లలు మీ ఇంట్లో ఉన్నారా? ఏదైనా కావాలన్నప్పుడు అది ఇచ్చే వరకు మనకి ఇబ్బంది పెట్టే పిల్లలు అంటే దేనికోసం ఇబ్బంది పెట్టదనుకోండి, ఇలా ఏదైనా తినాలి అనుకున్నదనుకో ఇలా అడుగుతుంది అనమాట. ఒకవేళ త్వరగా చేసి ఇవ్వకపోతే ఒక 2 రోజులు అలుగుతుంది నా మీద, నువ్వు మర్చిపోయావు అని. అందుకని అంటే చేసి ఇచ్చేయడం బెటర్ కదండి. పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ ఉసిరికాయలు తినడం వల్ల ఆరోగ్యమే కానీ
నష్టమేమి ఉండదు. ఈ ఆయుర్వేదంలో కూడా ఎక్కువ ఉసిరికాయల్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఉసిరికాయ ఒరుగుల్ని. ఉసిరికాయ చెట్టు ఆకులు, వేర్లు అన్నీ కూడా ఆయుర్వేదంలో ఉపయోగిస్తూ ఉంటారండి. మీరు కూడా ఉసిరికాయ పచ్చడిని, ఉసిరికాయ చారుని ఇలా చేసుకొని ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చెప్పండి. మేమైతే ఇందులో ఏమి లేవు, కొంచెం ఆవాలు మాత్రమే వేసాను. ఆవాలు